Hello friends, welcome to all. This is Chandu. మన లాస్ట్ వీడియోలో కంపోజిషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అలాగే వాట్ ఇస్ ద మేకింగ్ డిమాండ్ ఫర్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ పై జవహర్లాల్ నెహ్రూ గురించి మనం బ్రీఫ్గా చూసాం. ఈ వీడియోలో మనం మెయిన్గా కమిటీస్ ఆఫ్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్తులో ఉన్న కమిటీస్ ఏ విధంగా నేను చూద్దాం. అయితే 8 మేజర్ కమిటీస్ ఉన్నాయి, మిగిలినటువంటి మైనర్ కమిటీస్గా చెప్పుకోవచ్చు. అంతకుముందు మనం దీని గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది. ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ రెజల్యూషన్స్ తర్వాత రాజ్యాంగ పరిషత్తులో కొన్ని ఫంక్షన్స్ అని పర్ఫామ్ అయినాయి. ఆ ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే కామన్వెల్త్ మెంబర్షిప్ అనేటువంటిది 1949 మేలో ఈ రాజ్యాంగ పరిషత్ ద్వారా కలిగింది. అదేవిధంగా ఈ రాజ్యాంగ పరిషత్ అనేటువంటి నేషనల్ ఫ్లాగ్ని 1947 జూలై 22న, నేషనల్ యాంథమ్ని జనవరి 24, 1950న, నేషనల్ సాంగ్ని జనవరి 24, 1950న, అదేవిధంగా భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని 1950 జనవరి 24న ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేటువంటి దాదాపు 11 సెషన్స్ అనేటువంటి నిర్వహించుకోవడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు ఈ సెషన్స్ అనేటువంటివి జరిగాయి. దాదాపు 60 దేశాల పాటు రాజ్యాంగం అన్వేషిస్తూ రాజ్యాంగాలను పరిశోధిస్తూ 60 దేశాల పాటు తిరగటం జరిగింది. 114 రోజుల పాటు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని తయారు చేసి దాన్ని సమీక్షించటం, 64 లక్షల రూపాయల నుండి రాజ్యాంగం కోసం ఖర్చు చేయడం అనేది జరిగిందని ఒక డ్రాఫ్ట్ ఇన్ఫర్మేషన్. అయితే జనవరి 24, 1950న కాన్స్టిట్యూట్ అసెంబ్లీ చివరిగా మీటింగ్ సెషన్ కండక్ట్ చేసుకోవటం, ఆ తర్వాత జనవరి 26, 1950న పార్లమెంట్ ద్వారా రాజ్యాంగం అమలు తీసుకురావటం, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అనేటువంటి 1951-52లో జరగటం అనేటువంటిది జరిగింది. అయితే కమింగ్ టు ద కమిటీస్ ఆఫ్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ, 8 మేజర్ కమిటీస్ అండ్ మైనర్ కమిటీస్ ఉన్నాయి. 8 మేజర్ కమిటీస్ అనేది ఫస్ట్ చూద్దాం. మేజర్ కమిటీస్ చూసినట్లయితే యూనియన్ పవర్స్ కమిటీ లీడర్షిప్ అండర్ జవహర్లాల్ నెహ్రూ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ, ప్రొవిజనల్ కాన్స్టిట్యూషన్ కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్, డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ head Dr. B.R. Ambedkar has chairmanship of the drafting committee. Advisory committee on fundamental rights, minorities and tribal and included areas, Sardar Vallabhbhai Patel. This committee had the following 5 subcommittees: fundamental rights subcommittee, minority subcommittee, northeast frontier tribal areas and Assam partial excluded areas subcommittee, and included and partial excluded areas subcommittee అని కూడా చెప్పుకోవచ్చు. నార్త్ వెస్ట్ frontier tribal areas subcommittee. And 6th one is rules of procedure committee, Dr. Rajendra Prasad leadership, and states committee, committees for negotiations with states, leadership under the Jawaharlal Nehru. And the last one is steering committee, Dr. Rajendra Prasad is and Rajendra Prasad leadership lo steering committee untundi. Adi coming to the minor committees, finance and staff committee, Dr. Rajendra Prasad, credential committee, డాక్టర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, హౌస్ కమిటీ బి పట్టాభి సీతారామయ్య, అలాగే ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కెఎం మున్షి, అడ్హాక్ కమిటీ ఆన్ ది నేషనల్ ఫ్లాగ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అలాగే కమిటీ ఆన్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ జివి మవాల్కర్, అడ్హాక్ కమిటీ ఆన్ ది సుప్రీం కోర్టు ఎస్ వరదాచారి, నాట్ నేను అసెంబ్లీ మెంబర్ అనమాట. అతను కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో మెంబర్ కాదు వరదాచారి, కానీ కమిటీగా హెడెడ్గా కమిటీకి లీడర్షిప్గా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. కమిటీ ఆఫ్ చీఫ్ కమిషనర్స్ ప్రొవిజన్స్ బి పట్టాభి సీతారామయ్య, ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ది ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యూనియన్ కాన్స్టిట్యూషన్ నళిని రంజన్ శంకర్ ఈజ్ ఆల్సో నాట్ మెంబర్ ఇన్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. లింగ్విస్టిక్ ప్రొవిజన్స్ Commission S.K. Dar is not an assembly member, and a special committee to examine the draft constitution Jawaharlal Nehru. Press Gallery Committee Usha Nasen, Ad hoc Committee on Citizenship S. Vardacharya, he is also not member in the Constituent Assembly. These are the committees and headed the leadership of the main of the Constituent Assembly. These are the 8 major committees and some of minor committees in Constituent Assembly.